సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఏం చేశారు అనే సుమన్ టీవీ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మల్లపల్లె గ్రామానికి అయితే వచ్చాం. ఈ మల్లపల్లె గ్రామంలో సూగూరు వెంకటేశ్వర రెడ్డి సర్పంచ్గా వేరుస్తున్నారు. సూగూరు వెంకటేశ్వర రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో అయితే గ్రామం మొత్తం సూగూరు వెంకటేశ్వర రెడ్డిని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఇంతకు ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకోవడం గల కారణం ఏంటి? సూగూరు వెంకటేశ్వర రెడ్డి ఇంతకు ఎవరు? సూగూరు వెంకటేశ్వర రెడ్డికి ఈ గ్రామానికి ఉన్న పరిచయం ఏంది? సూగూరు వెంకటేశ్వర రెడ్డి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎందుకు ఎన్నుకున్నాడు? ఇతను చేసిన సేవలు ఏంటి అనేది పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మల్లెపల్లి సర్పంచ్ సూగూరు వెంకటేశ్వర రెడ్డి దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం మనతో పడుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ. సుమన్ టీవీ వాళ్ళకు, మీకు, మీ టీంకి అందరికీ ధన్యవాదాలు. నా తరఫున, మా మల్లెపల్లి గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ నుండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వరకు వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది సార్? నేను బిఎస్ అగ్రికల్చర్ చేసి తర్వాత ఎంఎస్ అగ్రికల్చర్ చేశానండి. బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయినప్పుడు విలేజ్ బ్రాంచ్లో అగ్రికల్చర్ ఫైనాన్స్ డీల్ చేస్తూ రైతులతోనే ఎక్కువ వర్క్, అంటే క్రాప్ లోన్స్ అనుకోండి, ట్రాక్టర్ లోన్స్, బోర్వెల్స్, పశువులు, బరిగొడ్లు, గొర్రెలు, ఇలా అగ్రికల్చర్ ఫైనాన్స్తోనే డీల్ చేస్తాను. ఎక్కువ పై లెవెల్ పోయిన తర్వాత వేరే అయింది. కానీ మొదట్లో మాత్రం విలేజెస్లోనే ఉండేవాళ్ళము, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్రాంచెస్లో పనిచేసాము, రైతులతోనే డీల్ చేసాము. చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది సిటీలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సిటీలో ఉంటారు, వాళ్ళకు పంటలు ఎలా ఉంటాయి, వరి అంటే ఎలా ఉంటుందంటే బియ్యము తెల్ల బియ్యం అనుకుంటుంటారు. ఆ బియ్యం అలానే వస్తారు, వడ్లు ఉంటాయి, వడ్ల మీద పొట్టు ఉంటుంది, దాన్ని తీస్తే బియ్యం వస్తుందని కూడా తెలియదు చాలామందికి. అంత ఇగ్నోరెంట్గా ఉంటారు సిటీ నుండి వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్లు. మేము అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనం రైతుల సాధక బాధకాలు మనకు తెలుస్తాయి. అందుకని వాళ్ళ బాధలు, వాళ్ళ అవసరాలు గుర్తించి మనం ఫైనాన్స్ చేసేవాళ్ళం, అంటే వాళ్ళ తరఫున గురించి ఆలోచించేవాళ్ళం. అప్పుడు చేసినప్పుడు అంటే వాళ్ళు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మాకు సార్ హెల్ప్ చేశాడు. నేను నా డబ్బు ఏమి ఇవ్వలేదు, కానీ బ్యాంక్ తరఫున ఇచ్చాం కదా, వాళ్ళు బ్యాంక్ తరఫున ఇచ్చారో ఎవరు ఇచ్చారో, మాకు సార్ హెల్ప్ చేశాడనే ఫీలింగ్లో వాళ్ళు పోతారు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అనమాట. అది చాలా సాటిస్ఫాక్షన్. దానికి నువ్వు ఇంత డబ్బు ఇంత అని విలువ కట్టలేము దానికి. ఓకే సార్, మీరు స్టేట్ బ్యాంక్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయినాక మళ్ళీ సర్పంచ్ ఎలా అయ్యారు? మీరు సర్పంచ్ కావడానికి కారణం ఏంటి? సర్పంచ్ అవుతానని, అదే జిల్లాల గ్రామంకి మీకు ఎలాంటి సంబంధం ఏంటంటే, మల్లెపల్లి గ్రామంలో నాకు పొలం ఉంది, మా ఫాదర్ది పొలం ఇది. సో ఈ పొలాన్ని రిటైర్మెంట్ అయిన తర్వాత ఆరోగ్యం బాగున్నంత వరకు ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసే బదులు ఏదైనా మనము ఉన్న పొలాన్నే మంచిగా చూసుకుంటూ ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక ఐడియాతో 2018లో వచ్చా. 2020లో ఎలక్షన్స్ జరిగినాయి అనుకుంటా. సర్పంచ్ కారణం ఇలా అయింది అంటే, మీరు ఏ పార్టీ మద్దతు? ఏ పార్టీ, సర్పంచ్కి పార్టీ మద్దతు ఉండదు, సర్పంచ్కి ఏ పార్టీ మద్దతు ఉండదు. సర్పంచ్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఏంటంటే నువ్వు ఉండు అంటే, నేను ముందే చెప్పా నాకు 60, నేను సర్పంచ్గా ఎలక్ట్ అయ్యే ఎలక్షన్ల టైంలో నాకు 63-64 ఏళ్ళు ఉండే, 63 ఏళ్ళు ఉండే అప్పుడు. సో అంత ఏజ్డ్ పర్సన్ ఉండకూడదు. ఒక 32 ఏళ్ళ అతను, కనీసం ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న అతను, మన ఊర్లోనే ఎప్పుడు ఉండే అతను సర్పంచ్ ఉంటే బాగుంటుందని నేను మా ఊళ్ళోకి సజెస్ట్ చేశాను. నేనేమో కర్నూలులో ఉంటుంటాను అప్పుడు. ఆ టైంలో నేను కర్నూలులో ఉండి రోజు వచ్చి ఇట్లా పోతుంటాను, అంతే, పోవడము రావడం అంతే, రోజు ఆఫీస్కి పోయినట్లు. కాబట్టి ఏజ్లో ఎక్కువ. సో ఆ పాయింట్ మీద నేను ఎలిజిబుల్ కాదు, ఊర్లో ఉండను, అది ఎలిజిబుల్ కాదు, నేను కర్నూలులో ఉంటుంటేనే. ఇక ఎడ్యుకేషను కనీసం ఇంటర్మీడియట్ చదివిన అతను ఉంటే బాగుంటుంది అనే పాయింట్ మీద నేను ఎవరైనా ఉండండి అని చెప్పాను. లేదు మీరే ఉండండి అని చెప్పేస్తే ఇక కొంతమంది వచ్చి బలవంతం చేయడము అనుకో, లేకుంటే నువ్వు ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేయడము. సరే ఉందాంలో ఏం పోతుంది, సర్పంచ్గా ఉంటే ఇంకా ఏమైనా మంచి పనులు చేయొచ్చేమో ఆలోచన చేద్దామని అప్పుడు మొదలుపెట్టిన తర్వాత మా ఊరికి ఇప్పుడు రోడ్డు పొడుగుతామని సర్పంచ్ అయిన తర్వాత. సర్పంచ్ అంటే మీరు ఇనానిమస్ గా అనుకున్నారు అంటే? ఇనానిమస్ గా అంటే మొత్తం ఎవరు మీకు పోటీ అయితే లేరు? పోటీ లేదు. నేను నామినేషన్ చేసినాక ఇంకా ఎవరు నామినేషన్ వేయలేదు, ఇంకా పోటీ లేదు.
మా ఊళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీ తరఫున. పోటీ లేకుండా మొత్తం నమ్మకం పెట్టారు, ఏకగ్రీవంగా మొత్తం గ్రామం మొత్తం ఎన్నికైంది. మరి ఆ నమ్మకాన్ని నేను ఎంతవరకు చేశాను వాళ్ళే 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు సర్పంచ్ మీరు ఇప్పుడు మెయిన్ గా నేను చేసిన సర్పంచ్ అయిన తర్వాత మెయిన్ చేసేదంటే రోడ్డు పొడుగుతో లైట్లు వేయించాం. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద 11,30,000 రూపాయలు ఖర్చు పెట్టి మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి ఆయన ముంబైలో ఉంటాడు, మాట్లాడి ఒక్కొక్క గ్రామానికి ఇంత అమౌంట్ ఇవ్వలేము అంటే, నేను స్టేట్ బ్యాంక్లో పనిచేశాను కదా సార్, నేను స్టేట్ బ్యాంకులో పనిచేసి ఇప్పుడు సర్పంచ్ అయిన ఊరికి అంటే ఆయన ఓహో మీరు బ్యాంకులో పనిచేశారా అని చెప్పేసి మొత్తం బయోడేటా ఉంటుంది బ్యాంకులో అని చూసేసి ఆయన శాంక్షన్ చేశాడు. దాంతో సోలార్ లైట్స్ ఉన్నాయి, సోలార్ ప్యానెల్స్ మా ఊరు సచివాలయం పైన మిద్దె మీద పైన పెట్టేసాం. అక్కడ సోలార్ పవర్ జనరేట్ దాని నుండి ఇక్కడ లైట్లకి సరఫరా కొంచెం అంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ సోలార్ ఎనర్జీ ఇన్ అవర్ విలేజ్. అక్కడ సోలార్ ఎనర్జీ మా ఊర్లో ఎక్కడ ఉందా సార్? ఇక్కడ సోలార్ ఎనర్జీతో స్ట్రీట్ లైట్లు వెలగడం ఏ ప్రాంతంలో ఎక్కడ చూసారా, లేదంటే మీకే కొత్తగా ఆలోచన వచ్చిందా? ఇప్పుడు మన కరెంట్ వాళ్ళని అడిగినా ఎవరైనా చెప్తారు సోలార్ ఎనర్జీ ఇప్పుడు పాపులర్ అవుతుంది. ఎనర్జీ ఉంది సార్, ఎనర్జీ ఉంది గ్రామాల్లో. సోలార్ ఎనర్జీతో ఇటు ఒక చోట సోలార్ ప్లాంట్ పెట్టుకొని మొత్తం స్ట్రీట్ లైట్లు అట్లా సప్లై చేసినట్టు ఎక్కడ ఉందా ఏ గ్రామంలో? అంటే యాక్చువల్గా ఇది దాని నుండే రాదు, ఇది మనం సోలార్ ఎనర్జీ అంతా మనం ప్రొడ్యూస్ చేసినది గ్రిడ్కి వెళ్తుంది, గవర్నమెంట్ గ్రిడ్కి మనం ట్రై చేసుకుంటాం. ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే సోలార్ ఎనర్జీ ద్వారానే సోలార్ పవర్ ద్వారానే మన లైట్లు అన్నట్లు. సో ఇది బ్యాంక్ పుణ్యమా అని మా స్టేట్ బ్యాంకులో పనిచేసాం కదా, అందుకని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చినది అనమాట. ఇది లోన్ కాదు, ఫ్రీగా దానం అనుకో, డొనేషన్ అనుకో, దాని మూలన వచ్చింది. అందుకనే మొత్తం కరెంటు స్తంభం మీద మా స్టేట్ బ్యాంక్ పేరు రాయించారు. సార్ అదే ఈ గ్రామానికి ఎందుకు ఇచ్చారు అంటే, మిగతా చాలా గ్రామాలు ఉన్నాయి కదా, మీ గ్రామానికే ఎందుకు ఇచ్చారు? జనరల్గా ఏంటంటే చిన్న చిన్న యాక్టివిటీస్కి బ్యాంక్ మేనేజర్, లోకల్గా ఉన్న బ్యాంక్ మేనేజర్ ఫైనాన్స్ చేస్తున్నాడు. అంటే చిన్న సపోజ్ బాలికల హాస్టల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్టల్, మీరు అక్కడ వార్డును పోయి మేనేజర్ అని అడిగినాడు అనుకో, సార్ ఒక పిల్లలకి ఒక 5 ఫ్యాన్లు ఇవ్వండి సార్, 10,000 ఖర్చు అవుతుంది అంటే ఆయన శాంక్షన్ చేసి బ్యాంక్ మేనేజర్ శాంక్షన్ చేసి ఇస్తాడు. అంటే ఎంతవరకు ఉంటుంది సార్ బ్యాంక్ మేనేజర్ కి ఇంత లిమిట్ ఉంటుంది? ఇప్పుడు వెల్దుర్తి బ్రాంచ్ మేనేజర్ ఒక లెవెల్ ఉంటుంది, చిన్న బ్రాంచ్ ఉందనుకో ఇంకో లెవెల్ ఉంటుంది, కర్నూలు ఆయన ఒకటి, హైదరాబాద్ ఆయన ఒకటి, అట్లా వాళ్ళ లెవెల్ బట్టి వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే దీని కింద ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఇంత అమౌంట్ ఇవ్వచ్చు అని ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు ఇస్తుంటారు. కానీ ఇంత అమౌంట్ రావాలంటే ఇక పైకి పోవాలి, రీజనల్ ఆఫీసు, సర్కిల్ అంటాం, లోకల్ హెడ్ ఆఫీస్ అంటాం, ప్లస్ కార్పొరేట్ సెంటర్ లాగా పోయింది. బాంబేలో కార్పొరేట్ సెంటర్లో మేనేజింగ్ డైరెక్టర్ అంటే నెక్స్ట్ టు చైర్మన్ అనమాట, ఆయనతో మాట్లాడితే ఆయన ఓకే నువ్వు సర్పంచ్గా ఉండవు, మనం బ్యాంకులో పనిచేసావని దాంతో ఇచ్చినాడు. చాలా మందికి తెలియదు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాంక్ వాళ్ళు ఇలాంటి సామాజిక కార్యక్రమాలకి డబ్బులు ఇస్తారు అని చాలా మందికి తెలియదు. వెల్దుర్తిలో 43 గ్రామాలు ఉన్నాయి, వెల్దుర్తి మండలంలో 43 గ్రామాలు, 23 మంది సర్పంచులు ఉన్నాం. చాలా మంది సర్పంచులకి ఇలాంటి ఒకటి ఉంటుందని కూడా తెలియదు. సో నేను బ్యాంకులో పనిచేశాను, నేను కూడా ఇచ్చాను. లయన్స్ క్లబ్ కండక్ట్ చేస్తుండే ఇంతకుముందు చేసినప్పుడు అక్కడ ఉచితంగా వాళ్ళ లయన్స్ క్లబ్ వాళ్ళు డాక్టర్లను పిలిచి కంటి డాక్టర్లని పెడితే వాళ్ళ అద్దాలు కొనాలా, అద్దాలు కొనడానికి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే నన్ను అడిగేది, ఆమె మీరు ఏమన్నా డబ్బులు ఇవ్వగలుగుతారా మాకు, అద్దాలు కొనాలా, కళ్ళద్దాలు ముసలోళ్ళు టెస్ట్ చేయించుకున్నారంటే సరే అని చెప్పేసి నా డిస్కషన్లో 20,000 ఉంటే ఇచ్చేసాను. ఇంత తొందరగా ఇచ్చేసారని అదామె అయితే గిద్దలూరు ఎమ్మెల్యే అప్పుడు. అంటే గత గవర్నమెంట్ మీకు ఎలా సహకరించింది, మీరు ఏ పార్టీకి మద్దతుదారుగా మీరు ఉన్నారు? మేము వైఎస్ఆర్సీపీ మా పార్టీకి మద్దతుదారుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతు. ప్రెసెంట్ అప్పట్లో సర్పంచ్లకి ఎలాంటి నిధులు కూడా ఏది కూడా పవర్స్ ఇవ్వలేదు వైసీపీ గవర్నమెంట్ లో. నిధులు వచ్చేది అవన్నీ పొలిటికల్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా సర్పంచ్లకి నిధులు ఇస్తుంది, కేటాయిస్తుంది. ఈ ప్రభుత్వంలో మీకు ఎంత నిధులు కేటాయించింది ఈ గ్రామానికి? మాకు నిధులన్నీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి నాకు కరెక్ట్ క్లారిటీ ఐడియా లేదు. బట్ ఒకటి ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కొన్ని ఫండ్స్ వస్తాయి, ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టి తర్వాత జనరల్ ఫండ్లో ఉంటే కొంత డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఏమైనా ఎంత ఫండ్స్ ఏమైనా రిలీజ్ అయినాయి? మన 3,92,000 రిలీజ్ అయినాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ యాక్టివిటీ మేము ఏంటంటే సర్పంచ్ అయిన తర్వాత ఎల్లమ్మ శుక్లమ్మ టెంపుల్స్కి ఊరు బయట ఉంటుంది, అది ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడికి రోడ్ వేసాం. తర్వాత ఇటు కొట్టాల రోడ్ అని మా ఊరు నుండి పొలాలకు పోయే రోడ్ ఒకటి ఉంటుంది, అక్కడ కూడా అది బురద అంతా వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉండేది, అది కూడా కొంచెం మూసేసి లెవెల్ చేసేందుకు కొంచెం బాగుంది. తర్వాత ఇటు గోకులపాడు రోడ్ అని ఒకటి ఉంది, అది కూడా ఒక 1.2 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్ అనుకోండి దాదాపు, అది కూడా వేసేసాం. సో ఊర్లో ఏంటంటే మేము సర్పంచ్ అయిన తర్వాత టెంపుల్ రెనోవేషన్స్ అన్నీ బాగా జరిగినాయి. అంటే ఊరు వాళ్ళందరూ సహకారంతో, సర్పంచ్గా చేసినట్టు ఏం లేదు, ఊర్లో వాళ్ళ సహకారంతో. సర్పంచ్ కాకముందు అన్ని చేశారు, సర్పంచ్ అయినాక కేవలం సర్పంచ్ కానీకనే ముందే రిటైర్డ్ అయినాడు, సర్పంచ్ కానీకనే ముందే ఖర్చు పెట్టాడు, సర్పంచ్ అయినాక రూపాయి ఖర్చు పెట్టలేదు అని
ఈ ఆరోపణ అయితే గ్రామంలో కొందరితో వస్తుంది. చెప్తున్నా రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, అదే చెప్తారు కదా, రూపాయి కూడా ఖర్చు పెట్టలేదంటే ఇప్పుడే చెప్పా సర్పంచ్ కాకముందు నుంచి కేవలం సర్పంచ్ కోసమే టార్గెట్ కోసమే అవన్నీ ఖర్చు పెట్టారని చెప్పేసి అది నిజమంటారా? కాదు, నిజం కాదు అది. ఇప్పుడు నేను నా డబ్బులు మొత్తం ఊరంతటికి నేను ఖర్చు పెట్టేస్తూ పోతే నాకు లేదు, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నేను పెన్షన్ వస్తుంది, రిటైర్డ్ ఎంప్లాయీ. తర్వాత మీరు అన్నట్టు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఎవరన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎట్లా ఉంటారు? మీరు చెప్పినదే ఏమైనా ఖర్చు పెట్టండి, నేను సొంతంగా ఖర్చు పెట్టలేదు కదా. నా శక్తి కొలది నాకు విత్ ఇన్ మై ఫైనాన్షియల్ లిమిటేషన్స్ నేనేం చేస్తున్నా అంటే పిల్లలకి మోటివేషన్ అన్నట్లు ఏమి స్కాలర్షిప్లు స్పాన్సర్ చేస్తున్నా. అవన్నీ నేను సర్పంచ్ అయిన తర్వాత చేసినట్టు ప్రతి ఒక్క రిపబ్లిక్ డే నాడు మేము ఒకటే సార్ అడిగింది అంటే మీరు అంటే బయట ఆరోపణ అంటే సర్పంచ్ కానీకనే అన్ని ముందే గ్రామానికి ఖర్చు పెట్టినాడు, ఇది ఓన్లీ సర్పంచ్ కోసమే అని చెప్పి. నేను ఖర్చు పెట్టిన పోదు సర్పంచ్, నేను 2018లో పైప్ లైన్ వేయించిన పోదు. అంటే పైప్ లైన్ కూడా చెప్పండి, పైప్ లైన్ కూడా కేవలం మీ పంట పొలాలకి నీళ్ళు రానికనే స్వార్థంతోనే పైప్ లైన్ వేయించినారు, మా గ్రామ పంట పొలాలకి అయితే కాదు. ఎందుకు వచ్చింది మీతో ఎందుకు వచ్చింది సబ్సిడీ, ఇంతమందికి ఎందుకు వచ్చింది, ఇంతమందికి లోన్లు ఎందుకు ఇప్పించాము? ఇప్పుడు ఇంకోటి ఏది చేసినా కానీ సర్పంచ్ తన స్వార్థం కోసం చేసుకుంటూ పోతూ మంచితనం తీసుకున్నాడు కానీ తన స్వార్థం ఎక్కువ ఉంది అని అంటున్నారు. అనుకోని మళ్ళీ వాళ్ళని అడగాలి, ఎందుకు స్వార్థం ఉంది అడగాలి, వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే 2018లో నేను పైప్ లైన్ చేస్తున్నప్పుడు మళ్ళీ 2020లో 2021లో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కదా, వస్తాయని కానీ ఏమి తర్వాత మల్లెపల్లిది జనరల్ కేటగిరీలో ఉంటుందని, క్యాస్ట్ బేసిస్ మీద జనరల్ కేటగిరీలో ఉంటుందని కానీ, తర్వాత జెండర్ వైజ్ అంటే మహిళనా లేకుంటే పురుషుల స్త్రీలా అని కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నాకు తెలియదు. మా ఊరిలో డిసైడ్ చేసుకున్నాను అనుకోకుండా సర్పంచ్ కావడం అనేది. 2018 రిటైర్ అయిన తర్వాత నుండి ఎలక్షన్ల నాటి వరకు నేను ఏం చేసినా కూడా నాకు మా ఊరు వాళ్ళకి అంతో ఇంత బెనిఫిట్ రావాలి. అలా అని చెప్పేసి మొత్తము ఆయన జేబులో నుండి ఏం పెట్టలేదంటే నేను ఒప్పుకోను, బట్ పెట్టా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోలార్ లైటింగ్ అంతా వేసాం కదా, ఆ లైట్కి దాదాపు అక్కడ వాళ్ళ ఇంజనీర్లు వచ్చారు, తర్వాత పొక్లైనర్స్, స్తంభాలు వాళ్ళ కూలీలు, వాళ్ళ తిండి తిప్పలు 20 days ఉన్నారు. అందరికి దాదాపు ఒక 35,000 40,000 రూపీస్ నేను టోటల్గా ఖర్చు పెట్టే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నా, నీళ్లు సప్లై చేస్తున్నా, స్కూళ్ళల్లో వాటర్ ట్యాంకులు పెట్టా. మేము కర్నూలులో మీకు టిఫిన్ సెంటర్స్ ఉంటాయి చూడండి, తింటాము అట్లా ఇట్లా కూర్చొని తినేసేస్తాము, తర్వాత అడపై మీరు చెప్తున్నారు సర్పంచ్ గా కావాలంటే ఒక ఎన్ని అంటే మనం నిలబడితే ఓటింగ్ శాతం నిలబడితే ఖర్చులు సర్పంచ్ కావాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఎటు తిరిగి ఇప్పుడు నేను సర్పంచ్ గా వెళ్తాను సార్, నిలబడినాను అనుకో, నాకు ఖర్చు ఎంత అవుతుంది, 10 లక్షలు మినిమం ఖర్చు అవుతుంది అంటున్నారు. అట్లా ఖర్చు పెట్టింటారు కదా అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు పెట్టిన డబ్బు 10 లక్షలు పెడతారు, 30 లక్షలు పెట్టిన వాళ్ళు ఉండరు, 60 లక్షలు పెట్టినట్లు ఉండరు. కొంతమంది నేను అవన్నీ మిగిలిపోయినాయి కదా మీకు అసలు నాకు మిగిలిన ఎందుకు అనుకుంటే నాకు అర్థమవుతలేదు. నేను కంటెస్ట్ చేస్తాను ఖచ్చితంగా, మీరు విరమించుకోండి అంటే నాకు మిగిలినట్ల. అసలు నేను కంటెస్ట్ చేయను, ప్రజలు మొత్తం అవన్నీ లేకోకుండా మీకు ఏమి రూపాయి ఖర్చు లేకుండా డైరెక్ట్ సర్పంచ్ చేసినారు కదా. అందుకనే వచ్చిన గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వచ్చింది గ్రామ పంచాయతీకి డబ్బులు ఖర్చు పెట్టాం. ఇంకోటి ఏంటంటే మీరు ఏమంటున్నారంటే నేను ఖచ్చితంగా నిలబడతా, పోటీ చేస్తాను, 10 లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను, మీరు విరమించుకుంటే నాకు 10 లక్షలు మిగులుతాయంటే అది మిగిలినట్లు. నేను అసలు సర్పంచ్గా పోటీ చేస్తానని అనుకోలే. నా కళలో కూడా అసలు మల్లెపల్లికే వస్తానని అనుకోలే. నేను ఊర్లో ఉన్న వాతావరణము, మాకు ఇంతకుముందు ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నేను మల్లెపల్లికి వస్తానని అనుకోలే. ఒకటి అసలు సర్పంచ్ గురించి అసలు కళలో కూడా ఊహించుకోలేదు నేను. ఊరికి మనం చేతనైనంత వరకు చేస్తాం, నంబర్ 1. గవర్నమెంట్ వచ్చిన పైసలు ఊరికి సద్వినియోగం చేస్తాం, నంబర్ 2. వీలైనంత వరకు మన జేబులో నుండి 5దో 10దో వేసి చేస్తాం, అంతే. అంతకుమించి నీకు ఇంకా ఊరికి అది చేయలేదు ఇది చేయలేదు. మా ఊరికి నేను చేసిన పనులకు 70 లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చింది పైప్ లైన్ నుండి. దాని మూలన ఊరు 70 లక్షల సబ్సిడీ పద దేవుడు ఎరుగు. ఊరు గ్రీన్గా పచ్చగా కనబడుతుంది, పంట పొలాలు బాగున్నాయి, పంటలు ఖచ్చితంగా మేము అట్లీస్ట్ 1 కానీ 2 కానీ ఎక్స్ట్రీమ్ కేసులో 3 కానీ తీసుకుంటున్నాం మా ఊర్లో. మిగతా ఊర్లో అంతా ఇప్పుడు ఏం లేదు, అట్లా ఉంది పరిస్థితి. ఆ పంట ల్యాండ్ రేట్లు పెరిగినాయి. ఈ ల్యాండ్ పెరిగిన ఇప్పుడు పైన ఎక్కి మిద్దె మీద పోయి చూడండి, ఊరంతా గ్రీన్ కనబడుతుంది మాది. సార్ చివరిగా చెప్పండి, మీ గ్రామానికి ఇప్పుడు మీ సర్పంచ్గా ఉన్నారు, ఇప్పుడు ఇంతవరకు చేశారు మీరు, ఇంకా ఈ గ్రామానికి ఏం చేయాలనుకున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ గ్రామానికి, ఈ గ్రామ ప్రజలకి మీరు ఏం సందేశం ఇస్తారు? ఊర్లో ఎడ్యుకేషన్ బాగా డెవలప్ కావాలండి. పిల్లలు చూస్తున్నాం కదా, స్కూల్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఏమి టీచర్లు ఉన్నారు, టీచర్లు కూడా 4 ఉండాల్సిన చోట 2 టీచర్లు ఉన్నారు. అక్కడ
ఇంకొక వాలంటీర్, విద్యా వాలంటీర్ని టీచర్, ఒక స్కూల్ అసిస్టెంట్ వాలంటీర్గా పెట్టి వాళ్ళకు దాని ఏమంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ పెట్టి ఊర్లో మంచి స్కూళ్ళలో అడ్మిషన్ వచ్చేటట్లు చేసి, మా ఊర్లో చాలామంది కూడా డాక్టర్లు ఉన్నారు, ఐఐటీలో చదివిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, సెక్రటరియట్లో అసిస్టెంట్ సెక్రటరీలు ఉన్నారు, హైకోర్టులో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అట్లా ఈ మధ్య కాలంలో ఎవరు మంచి ఉద్యోగాలకు కానీ అట్లా పోవడం లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇక్కడనే దెబ్బ కొడుతుంది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు గురించి ఎక్కువ పట్టించుకోవడం లేదు. దీని మీద ఫోకస్ అటెన్షన్ ఉంటే బాగుంటుంది. అదొకటి. తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమే లేకుండా చూసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటింటికి కుళాయి అని ఏదో పెట్టారు కదా, ఆ స్కీమ్ వచ్చేసి అది సక్సెస్ఫుల్ ఉంటుంది. మా ఊర్లో ఏంటంటే కుళాయి వస్తుంది, ఓపెన్ చేసి పెడతారు, నీళ్లు పారిపోతుంటాయి వానాకాలంలో, ఎండాకాలం నీళ్ళు దొరకవు. అట్లా కాకుండా సద్వినియోగం చేసుకుంటూ నీటింగ్ చేయాలా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ కొత్తగా వస్తుంది. ఇప్పుడు పెండ ఉంది కదా, ప్రతి ఇంట్లో ఇప్పుడు మా ఊర్లో ఇంత మునుపు నేను చిన్న ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఆవులు, ఎద్దులు, బర్రెలు ఇలాంటి అందరూ ఉండి పెండ అదొక పెద్ద కార్యక్రమం. అంటే ఎండాకాలం పొలాలకి ఎరువు తోలాలి అంటే యూరియా కాదు, ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక పాపులరైజ్ చేయాలి ఊర్లో. అప్పుడు ఏంటంటే పంట క్వాలిటీగా ఉంటుంది, కెమికల్స్ ఉండవు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి, ఎడ్యుకేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి, వాటర్ ఒకటి ఇది మెయిన్. కొన్ని రోడ్లు కూడా గానా వేస్తే, రోడ్లు ఏంటంటే డబ్బులు చాలా కావాలి. గవర్నమెంట్ ఉంటే గానా మనం ఇఫ్ ప్రివేర్ ఓవర్ ఏదో ఎమ్మెల్యే ఫండ్స్ ఏదో వచ్చేసి రోడ్లు కానీ అట్లీస్ట్ ఊరు నుండి బయటకు పోయే 3-4 రోడ్లు కొంచెం మంచిగా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు అలాంటివి కొంచెం వేస్తే కానీ బాగుంటుంది. రోడ్లు ఒకటి కావాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ టెలికమ్యూనికేషన్స్ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి, బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ నాకు ఏంటంటే రోడ్లు కొంచెం ఇంకా ఇంప్రూవ్ కావాలా. ఎడ్యుకేషన్ వైజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు విలువైన సమాచారం ఇచ్చి మీ గ్రామం గురించి మీ గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. సర్పంచ్ కాకముందు ఏదైతే సేవా కార్యక్రమాలు కానీ సొంత డబ్బులు కత్తే పెట్టాను, కానీ సర్పంచ్ కావాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఊరి ప్రజలు నా మీద నమ్మకంతో అనుకోకుండా సర్పంచ్ చేస్తారు. నా మీద ఎన్ని విమర్శ వచ్చినా ఏమొచ్చినా కానీ నేను స్వార్థం లేకోకుండా నా గ్రామానికి ఏం చేయాలనుకుంటే అది చేశాను. ఈ గ్రామం నాకు ఎంతో ఇచ్చింది, నేను కూడా గ్రామానికి ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి నేను ఉన్నాను. ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఎంత విమర్శలు చేసినా నా గ్రామాన్ని మటుకు నేను సేవ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ సర్పంచ్గా అనేది నాకు ఇప్పుడు కూడా సర్పంచ్గా అనేది ఇంట్రెస్ట్ లేదు, గ్రామ ప్రజలు ఇచ్చారు కాబట్టి నేను సేవ చేస్తున్నాను. ఏమైనా ఈ గ్రామానికి మరింత సేవా కార్యక్రమం అంటే ఎడ్యుకేషన్, ఇటు డ్రింకింగ్ వాటర్, ఇటు రైతులకి అంటే ఆర్గానిక్ ఫామ్ తో ఇక్కడ పొలాలు పండాలని చెప్పి నేను కోరుకుంటా అని చెప్పేసి వెంకటేష్ రెడ్డి గారు చెప్పారు. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, మల్లెపల్లె, కర్నూలు జిల్లా.